హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. దిస్ ఇస్ అమేజింగ్ టిక్కీ. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసరికి సోనీ గురించి. ఫ్రెండ్స్, సోనీ కంపెనీ వచ్చేసరికి ఏ ప్రోడక్ట్ అయినా మాక్సిమం గా దీని ఎక్విప్మెంట్ అనేది వాడతారు ఫ్రెండ్స్. కానీ ఈ కంపెనీకి అనేది అంత పేరు అనేది వీళ్ళైతే చెప్పరు. ఇదైతే మీ సోనీది వాడాను, ఇదైతే సోనీది వాడాను అనేది చెప్పరు. కానీ సోనీ ప్రోడక్ట్స్ చాలా కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. సోనీ వచ్చేసరికి టెక్నాలజీని చేంజ్ చేసేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాని గురించి ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో ముందుకు వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కన్సూమర్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ క్లిక్ చేయండి. ఏ సరికొత్త వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మనం మొబైల్లో 3.5mm జాక్ యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేదానికి ఫస్ట్ సోనీ వాళ్ళు 3.5mm జాక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. ఈ 3.5mm జాక్ మనమైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. అంటే అన్లిమిటెడ్గా మన ఇయర్ ఫోన్స్ వాడుతున్నాము. అంటే బ్యాటరీ పెట్టకుండా ఛార్జింగ్ పెట్టకుండా అలాగా. ఇప్పుడైతే ఇయర్ పోర్ట్స్ వచ్చాయి, నెక్ బ్యాండ్స్ వచ్చాయి, ఇవన్నీ ఛార్జింగ్ పెట్టి వాడాల్సిన అవసరం ఉంది. 3.5mm లేకుంటే మనం ఛార్జింగ్ పెట్టిన అవసరం లేదు. మొబైల్ ఎంతసేపు పడితే అంతసేపు పడవచ్చు. ఈ టెక్నాలజీ వచ్చేదానికి సోనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. సోనీనే ఫస్ట్ ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. 3.5mm జాక్ తెచ్చింది వచ్చి సోనీ కంపెనీ వాళ్ళు ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసరికి మనం బ్లూరే డిస్క్ అని చెప్పి పేరు అయితే వినుంటాం ఫ్రెండ్స్. ఈ డిస్క్ ఏమంటే హెచ్డి మూవీస్ అనేది మనము టీవీలో చూసుకోవడానికి ఈ డిస్క్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. బ్లూరే డిస్క్ అని చెప్పి ఈ బ్లూరే డిస్క్ లో హెచ్డి మూవీస్ అనేది ప్లే అవుతాయి. ఈ టెక్నాలజీ కూడా ఫస్ట్ సోనీ వాళ్ళే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు కాంపాక్ట్ డిస్క్ అంటే సిడి అని పిలుస్తూ ఉంటాం. ఈ సిడీస్ చాలా మంది వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వాడుతున్నారు ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవడానికి కానీ, లేదంటే మనం ప్లే స్టేషన్ చూస్తుంటాం. ఈ ప్లే స్టేషన్స్ లో గేమ్స్ ని మన వరకు రావడానికి తీసుకొచ్చేది ఈ సిడీస్ ద్వారా అనేది తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. గేమ్స్ ఇంకా ఇలాగా ఈ సిడీస్ అనేది వాడుతున్నారు ఫ్రెండ్స్. ఈ సిడీస్ కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సోనీ వాళ్ళు ఫ్రెండ్స్. మనం దాని తర్వాత వచ్చేసరికి ఐఫోన్, రెడ్మీ, రియల్మీ ఇలాంటివన్నీ ఇంటూ ఉంటాం కదా. మొబైల్ సెన్సార్స్ వచ్చేసరికి మేము సోనీది వాడామని చెప్పి ఇప్పుడైతే బయటికి అడుస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సోనీ కెమెరా వచ్చి హై క్లారిటీతో ఉంటుందని చెప్పి వీళ్ళు బయటికి ఓలే చెప్పుకున్నాం సోనీది వాడామని చెప్పి. ఇన్ఫాక్ట్ మనం సామ్సంగ్ వాడామంటే చాలా మంది కంపెనీ వాళ్ళు మేము ఏ కెమెరా సెన్సార్ వాడామని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్. అదే సోనీ వాడాలనుకో మీ సోనీది వాడామని చెప్పి చెప్తారు ఫ్రెండ్స్. ఇది ఈ టెక్నాలజీ కూడా కెమెరాస్ వచ్చి మొబైల్లో సోనీ వాళ్ళే ఫస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సోనీ వాళ్ళు ఫస్ట్ కెమెరా సెన్సార్ అనేది బిల్డ్ చేసి టెక్నాలజీలో అనేది చేంజ్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఓలెడ్ టెక్నాలజీ అనేది టీవీలో అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ టెక్నాలజీ కూడా ఫస్ట్ సోనీ వాళ్ళే వాళ్ళ సొంతంగా వాళ్ళ టీవీలోనే ఓలెడ్ డిస్ప్లే అనేది టెక్నాలజీ అనేది ఫస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రడ్యూస్ చేయడంతో ఇది ఎక్కువ హైప్ రావడంతో వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు వీళ్ళు కూడా అందరూ కలిసి ఇది ఓలెడ్ డిస్ప్లేస్ అనేది తయారు చేయడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇప్పుడు ఓలెడ్ డిస్ప్లే అంటే ఎక్కువ అయితే సోనీ దగ్గర నుంచే ఐఫోన్స్ కానీ సామ్సంగ్ కానీ కొంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో వచ్చేసరికి హై క్లారిటీ అనేది ఉంటుంది. అందుకని చెప్పి సోనీ దగ్గర నుంచి సామ్సంగ్ వాళ్ళు, ఐఫోన్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ డిస్ప్లేస్ అనేది పర్చేజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓలెడ్ డిస్ప్లే అయితే ఫస్ట్ తీసుకొచ్చింది సోనీ ఫ్రెండ్స్. మొబైల్ వచ్చేసరికి 4K డిస్ప్లే వచ్చేసరికి ఫస్ట్ సోనీ వాళ్ళు అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. సోనీ ఎక్స్పీరియా ఇలాంటి మొబైల్స్ అనేటివి అంత సక్సెస్ కాలేదు. కానీ వీళ్ళే 4K డిస్ప్లే అనేది మొబైల్లో ఫస్ట్ టైం మేము టెక్నాలజీలో ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. ఎంత క్లారిటీగా ఉంటుందంటే ఆ మొబైల్ పట్టుకుని చూసేటప్పుడు ఆ మూవీస్ కానీ ఏమైనా క్లారిటీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి టెక్నాలజీ ఫస్ట్ వచ్చి సోనీనే ఈ టెక్నాలజీలో తీసుకొచ్చింది ఫ్రెండ్స్. వాటర్ ప్రూఫింగ్ అని చెప్పి మనం ఇప్పుడు మొబైల్స్లో వింటున్నాం, ఐఫోన్స్లో కానీ దేంట్లో అయినా వాటర్ ప్రూఫింగ్ అని వింటున్నాం. ఈ టెక్నాలజీ కూడా తీసుకొచ్చింది ఫస్ట్ సోనీ వాళ్ళే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. వాటర్ ప్రూఫింగ్ అనేది కూడా ఫ్రెండ్స్ మనము 1990s కానీ 1980s కానీ ఇలాగా పెద్ద పెద్ద మ్యూజిక్ ప్లేయర్స్ వెనకాల ఇలా పట్టుకొని తీసుకెళ్తాం, పాటలు వింటా ఉంటామన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు సోనీ వాళ్ళు ఏం చేశారంటే కాంపాక్ట్ మ్యూజిక్ ప్లేయర్ అనేది తీసుకొచ్చారు. అది పాకెట్లో ఫిట్ అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు ఇప్పుడు కాలం కాదు, పాత కాలంలోనే తీసుకొచ్చారు. ఇది పాకెట్లోనే పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేటట్టు వీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంత పెద్ద వాటిలో నుంచి చిన్నదిగా చేసేసి మ్యూజిక్ ప్లేయర్ వీళ్ళు టెక్నాలజీ అనేది చేంజ్ చేసేసారు. అప్పటి నుంచి సోనీ కంపెనీ అనేది ఉంది. అప్పటి నుంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ చేస్తూ టెక్నాలజీ అనేది చేంజ్ చేస్తూ వస్తుంది ఫ్రెండ్స్. అయితే కాంపాక్ట్ మ్యూజిక్ ప్లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది సోనీ వాళ్ళే ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసరికి ఐప్యాడ్స్, మనకు ఐపోడ్స్ ఇలాంటివి చూడడానికి టెక్నాలజీ అనేది వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడే నేను చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే గేమింగ్ టెక్నాలజీని చేంజ్ చేసి పడేసింది, గేమింగ్ ఇండస్ట్రీని చేంజ్ చేసి పడేసింది సోనీ.
దేని గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారా? దేని గురించి కాదు, ఇది ప్లే స్టేషన్ గురించి ఫ్రెండ్స్. ప్లే స్టేషన్ అయితే మనము చూసుంటాము. ఈ ప్లే స్టేషన్ మనం వింటున్నాం కదా, ఈ సోనీ వాళ్ళే ప్లే స్టేషన్ అనేది తీసుకొచ్చారు. ప్లే స్టేషన్ 1 కానీ 2 కానీ 3 కానీ దీంట్లో వచ్చేటట్టు గాడ్ ఆఫ్ వార్ సిరీస్ కానీ GTA ఇలాంటి ఇంకా WWE ఇలాంటి చాలా గేమ్స్ అనేది మనకు అట్రాక్ట్ అయిపోయి మనం ఎక్కువ వాడుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎంత హైప్గా అయిపోయిందంటే అంత హైప్ అయిపోయింది. ఇప్పుడు కూడా ప్లే స్టేషన్స్ కాడికి మనం వెళ్ళామంటే అంటే ప్లే స్టేషన్ సెంటర్స్ ఆడుకోవడానికి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళామంటే ఎక్కువ సోనీకి సంబంధించిన ప్లే స్టేషన్స్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లాగైతే సోనీ అనేది టెక్నాలజీని అనేది చేంజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అమేజింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట క్లిక్ చేసి క్లిక్ చేశారంటే ఇలాంటి మరి అన్ని అమేజింగ్ వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.